తొలి తెలుగు చారిత్రక నవలా రచయిత కవి సామ్రాట్ బ్రహ్మశ్రీ నోరి నరసింహ శాస్త్రిగా వాఘీరా అజంతా నవల 3వ భాగం 9/9/24 12వ అధ్యాయం. ఆ మాటలెంత మాత్రం తనకు అర్థం కానట్టి చూపుతో మహారాజు అశోకుడి వంక తల ఎత్తి చూడగా అతడు ఇలా విన్నవించాడు. మహాప్రభు, ఈ సంఘారామంలో వాఘీరా అనే పిల్ల ఒక అమ్మాయి పెరుగుతుంది. అది చిత్రమైన పిల్ల. అది భగవానుడి ప్రసాదమని ఇక్కడి మా అందరి విశ్వాసం. అది వీడితో మైత్రి చేస్తూ ఉండే. దాని ఎదుట నిలబెట్టి ఈ కుర్రవాడు ఈ బొమ్మ చిత్రించాడు. దాన్ని చూస్తుంటే ఆవేశం వల్లనే తాను ఈ బొమ్మ వ్రాయగలిగానని ఆ కుర్రవాడి విశ్వాసం. సరిగా దాని చూపే ఇందులో చిత్రించాడు. వెంటనే మహారాజు ఆ పిల్లను చూడాలని కుతూహలం వ్యక్తం చేశాడు. ఆ పిల్ల భయభక్తులు లేకుండా పెరిగినదవటం చేత మహారాజులకు ఆగ్రహం కలిగించే పనులేం చేస్తుందో ఏమవుతుందో అని దాని ఇన్నాళ్ళు అంగజిత్తు మహారాజుకు కనపడకూడదు. అతి కష్టం మీద ఎలాగూ తన గంధకుటిలో దాచి ఉంచి. అందుచేత అశోకుడు పోయి వాఘీరాను తోడ మహారాజు కోరుతున్నారని చెప్పగానే సంఘజిత్తు తెల్లబోయాడు. అయ్యో, వాఘీరా సంగతి మహారాజులకు ఎవరు చెప్పారు? అశోకుడు సందర్భాలన్నీ వివరించగా సంఘజిత్తుకు దిగులు పుట్టి కర్తవ్యమేమి, ఆ పూటకది అస్వస్థగా ఉన్నదిని సాగు చెప్పి కానీ ఆ మధ్యాహ్నం పంపక తప్పల. అత్యద్భుతంగా ఉన్న ఆ గుహారామాన్ని, విశేషించి అందులోని పద్మపాణి చిత్రాన్ని, నల్లరాణి చిత్రాన్ని చూసి ఆనందించడం. ఆ మధ్యాహ్నం మహారాజు తన పట్ట మహిషిని కూడా పిలిపించాడు. నల్లరాణి చిత్రరచన వృత్తాంతం వినగానే మహారాజ్ఞి కూడా వాఘీరాను చూడాలనే కోరిక ప్రకటించి, ఇంకేముంది, చిత్రకారుడికి పోక తప్పల, సంఘజిత్తులకు పంపక తప్ప. భూమిలో నుండి విడిపడినటువంటి పులి పిల్లలాగా వాఘీరా మహారాజు దగ్గరకు వచ్చింది. ఇన్నాళ్లకు తన్ను ఎక్కడికి పోనీయకుండా ఉంచారో దానికేం అర్థం కాదు. ఇప్పుడు వదిలినంతనే పట్టరాని రోషంతో పొంగి పొరలి వస్తున్న దుఃఖంతో దురుసుగా వచ్చింది. అది భిక్షువులకు, శిల్పులకు, చిత్రకారులకు, సంఘారామానికి సామాన్యంగా వచ్చే భక్తులకు మాత్రం చూసి ఎరుగుతుంది. కానీ మహారాజులను, రాణులను ఇంతవరకు చూడం. ఉత్సవ సమయాల్లో కొందరు రాజులు అక్కడికి వచ్చే ఆచారం ఉన్న ఉత్సవాలు అంటేనే ఇష్టం లేని వాఘీరా తిరునాళ్లలో దగ్గర ఉన్న అరణ్యానికి వెళ్ళి పొద్దుపుచ్చి వస్తూ ఉండే. అంత రోషంతో దురుసుగా వచ్చిన వాఘీరా అక్కడ మహారాజును, రాణిని చూసి నివ్వెర. వాళ్ళ సౌందర్యం, గాంభీర్యం, తేజస్సు, విశిష్ట వేషాలు, వాళ్ళ ఎడల ఇతరులందరూ చూపుతున్న గౌరవం అన్నియు ఏకమై వాఘీరాకు కూడా వాళ్ళ ఎడ గౌరవ భావం కలిగించాయి. వారందరూ కొండప చిత్రించిన నల్లరాణి బొమ్మ ముందు ఉండటం, అక్కడినే కొండప ఉండటం కూడా చూడగా దానికి వీరందరూ కలిసి కొండప ఆ బొమ్మ వ్రాసినందుకు శిక్షిస్తున్నారని భయం అనిపించింది. నీరు గిర్రున తిరుగుతున్న కళ్ళతో అది దీనంగా తల ఎత్తి రాణి వంక చూస్తూ మోకరిల్లి కొండపపై కోపగించవద్దని బ్రతిమాలింది. తల్లి, కొండప తప్పు లేదు. మీ నాన్న ఇన్ని బొమ్మలు వ్రాసి గోడలు నింపుతాడే కానీ నీ ఒక్కడి ఈ శూన్య ప్రదేశంలో వ్రాయలేవా అని ఎన్నోసార్లు అతన్ని నేను కవ్వించా. కొండప, నువ్వు ఎదుటగా నిలబడితే నేను ఎలా రాస్తానో చూడమని అతడు నాతో పందెం వేశాడు. నేను ఆనాడు అతని ఇక్కడ రహస్యంగా లాక్కొని వచ్చి ఇక్కడ నిలుచున్నా.
బొమ్మ వేయమని రోషం తెప్పింపగా నా పోరు పడలేక వాడా బొమ్మ గీశాడు. తండ్రి చూస్తే ఎక్కడ కోపించి చంపేస్తాడు అని చకచకా వ్రాశాడు. అది వాడి తప్పు కాదు, తప్పంతా నాదే అంది. అమాయకమైన దాని మాటలు విని రాణి ముచ్చటపడి, అమ్మాయి నువ్వు ఆనాడు ఎలా నిలబడ్డావో చూపు అనగానే సరిగ్గా అలాగే నిలబడింది. కొండప తలవంచుకొన్నాడు. అశోకుడు విస్మయం ముగ్ధుడైనాడు. మహారాజ్ఞికి మహారాజులకు వాఘీరాయణ విశేష ప్రసన్న భావం ఉదయించింది. చిరునవ్వుతో రాణి ఇలా అన్నది, అమ్మాయి నీ ఒక పని చేయటానికి ఒప్పుకుంటే నీ మిత్రుడిని శిక్షించం, ఒప్పుకుంటావా? అమ్మా, పాపం అతనిదేమీ లేదు, తప్పేం లేదు. అతని శిక్షింపని పక్షంలో నేనెంతటి శిక్షకైనా తల ఊగుతాను. నిజమా? బుద్ధ భగవానుడి ఆన నిజం. సరే, నీ మిత్రుడి ఇదే శిక్ష వదిలాం. నిన్ను మా అంతఃపురంలోకి తీసుకుపోయి అక్కడ నీకు చదువు ఆటపాటలు నేర్పిస్తాం, వస్తావా? చిత్తం తల్లి, కొండపను శిక్షించదు కదా అన్న. వెంటనే మహారాజ్ఞి వాఘీరాను తన వెంట అంతఃపురానికి తీసుకెళ్ళింది. అక్కడ దానికి సర్వ సౌఖ్యాలు రాణి అమర్చింది. రోజు ఆ పిల్ల రాణిని నాకు శిక్ష ఎప్పుడు విధిస్తారు అని అడుగుతుండేది. వాతాపి వెళ్ళిన తరువాత అని రాణి జవాబు చెప్పేది. ఇలాంటి మహారాజ్ఞి చేతులలో శిక్ష పొందడం ఒక మహాభాగ్యంగానే వాఘీరాకు తోచింది. అది తన శిక్షకై తొందర పెడుతోంది ఎప్పటికీ. అక్కడుండి మహారాజు రాణువతో కదలిపోయి తలపెట్టిన విజయయాత్రను పూర్తి చేసుకొని 6 నెలల రాజధాని అయిన వాతాపి చేరారు. వారి వెంట వాఘీరా కూడా వాతాపిని తీసుకెళ్ళారు. 13వ భాగం. వాఘీర అంత ఆకస్మికంగా రాణి అంతఃపురం చేరిన వార్త తెలియగానే కుమారశ్రీ కలవరపాటు పడ్డారు. సెలయేటిలాగా స్వేచ్ఛగా సంచరించే వాఘీర అంతఃపుర నియమాలు పాటింపలేక నిదాఘ సమయంలో సెలయేటిలా ఎండిపోతుందేమో అని కుమారశ్రీనాథుడి భయం. అది కాక అది తనకు భగవానుడు అనుగ్రహించిన ప్రసాదం కూడా. అది సంఘారామాన్ని విడిచిపోవట తనకే కాక సంఘారామానికే క్షేమం కాదు. భయపడ్డాడు. చేతులారా భగవత్ ప్రసాదాన్ని వదులుకొన్నామని దిగులు పడి ఎలా అయినా రాణి వాఘీరాను తీసుకుపోకుండా చేయటానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు మహారాజు రాణువతలో కదలిపోతున్న రోజున భగవానుడి ప్రసాదాన్ని సంఘారామం నుండి కదిలించట శుభం కాదని మహారాజుకు విన్నవింపటానికి ఒక వార్తాహరుణ్ణి పంపారు. కుమారశ్రీ ప్రయత్నాలన్నీ సంఘజిత్తు వ్యర్థం చేశారు. చివరకు సంఘాధ్యక్షుడు పంపిన వార్తాహరుణ్ణి కూడా మహారాజు దర్శించకుండా అడ్డుపడ్డాడు. కుమారశ్రీనాథుడు వార్ధక్యం చేత మతి తప్పి అనుచిత కార్యాలు చేస్తున్నాడని తనకప్పుడు తాత్కాలికంగా సంక్రమించిన పెద్దరిక అవలంబించి కుమారశ్రీ ప్రయత్నాలు అన్నీ దెబ్బ కొట్టాడని చేయగలిగాడు. మహారాజ్ఞికి అయినా మాత్రమే కలిగించటానికి సంఘజిత్తుకు ఇష్టం లేదు. అంటే ఆమెకి ఇష్టం లేని పనిచే. ఈ విధంగా వాఘీరా వదిలిపోవటం ఈ సంఘారామానికి పట్టిన దరిద్రం వదిలిపోయిందనుకో. ఈ సందర్భంగా సంఘాధ్యక్షులైన కుమారశ్రీనాథుల వాఘీరాను తమ వెంట పంపటం సమ్మతం కాదని సూచనప్రాయంగా అయిన మహారాజులకు రాణికి తెలియనే లేదు. అది తాను పంపిన వార్త మహారాజులకు అందలేని కుమారశ్రీనాథుడు ఎరుగడు. పూజ్యమైన సంఘారామాధ్యక్షుల ఇచ్ఛ ఉల్లంఘించి భగవత్ ప్రసాదాన్ని మహారాజు ఎత్తుకొని పోయాడే అని బాధ. అవసానంలో ఇది మహారాజులకు శుభం కాదు
అని అనేక సార్లు కుమార శ్రీనాథులు గొణిగుకోవటం ఇప్పుడు సామాన్యమైపోయి. వాఘిరా వెళ్ళటం చేత అశోకుడేమీ చింతించల. పట్టమహిషి అనుగ్రహం వాఘీరా అదృష్టం పండిందని అతడి ఊహ. మల్లీశ్వరి సినిమా లాంటిదన్నమాట. వాఘీరా వెళ్ళిన దారి మొదలు కొండప ప్రవర్తనం అంతకంతకు విచిత్రంగా మారి పిచ్చివాడిలా తాను వాఘీరాతో ఆటలాడిన కొండల కోనల అడవుల ఏదో పారవేసుకున్న వస్తువు వెతుకుతున్న వాడిలాగా తిరగటం ప్రారంభం. చలితో వడలు బిగిసిపోయే వరకు, ప్రవాహ వేగంలో అంగాలన్నీ నిస్సారాలయ్యే వరకు అతడు తరచుగా వాఘిరా నదీ జలంలో ఈతలు కొట్టేవాడు. ఆ స్నానానికి వేళ పాళలు లేవు. గుబులుగా వాఘీరాను చూడవలేనని ఎప్పుడు తోస్తే అప్పుడే అతడు ఆ వాగు నీటిలో దిగుతాడు. దానికి అర్ధరాత్రం లేదు, అపరాత్రమం లేదు. నామ సామ్యంగా ఆ నది తన నెచ్చెలిగా అతనికి కనిపిస్తోంది. అతడు నిద్రాహారాలు సరిగా చేయటం మానేశాడు. ధారణీమాయి ఎంత ఆదరంతో అతన్ని బుజ్జగించిన ఆ మాటలు చెవిని పెట్టటల్లా. ఆమె ప్రశ్నలకు జవాబు ఇవ్వట్ల. కొండప విచిత్ర ప్రవర్తన అశోకుడు గమనించాడు. చిత్రకారులకు యవ్వన ప్రాదుర్భావ సమయాలలో ఇలాంటిది కొత్త కాదని అతడు అనుభవపూర్వకంగా తెలుసు. తన కుమారుడు మహాచిత్రకారుడు కాగలడని అతడి ఆశ. తానెరిగిన విద్య అంతా కుమారుడికి నేర్పడానికి అతడు ఎంతో తొందరపడుతున్నాడు, ప్రయత్నిస్తాడు. కొండప మనస్ఫూర్తిగా పనిచేయటం లేదు. అతని అద్భుత శక్తి గుర్తెరిగి ఉండటం చేత తండ్రి అతన్ని ఒత్తిడి చేయలేడు, కోపించలేడు, బుజ్జగించి బోధిస్తున్నాడు. అది కొండప నెత్తికెక్కించుకోవట్ల. కొండపకు హృదయ భారం దుర్భరంగా ఉన్నప్పుడు అతడు కుమారశ్రీ సన్నిధికి వెళ్ళి దీనంగా ఏడుస్తాడు. కుమారశ్రీ అతన్ని ఓదారుస్తాడు. ఆ భిక్షువు యవ్వనం నాటి పూర్వస్మృతులన్నిటినీ తన రాకచేత వాఘీరా పెల్లగించుతున్న హృదయానికి ఇది చల్లదనాన్ని చేకూర్చింది. వాఘీరా ఇప్పుడు దూరం అవ్వటం చేత ఈ మధ్య బహు సంవత్సరాలు చాలా ఎరుగని బాధ ఒకటి మళ్ళా కొత్త అతన్ని వేధించటం మొదలుపెట్టి. అయినా అతడు చిరకాల సాధన చేత ఆత్మనిగ్రహ విద్య అభ్యసించి వాడవుతే తన బాధ అంతటిని కనపడనీయడు. మధ్య మధ్య పర్యవసానమున మహారాజునకు ఇది శుభం కాదు అని గొలుక్కుంటేవాడు అధ్యక్షుడు సంఘారామయ్య. కనుక అతనికి దేహమంతా గాలికి చలపత్రంలాగా చలించిపోవటం తప్ప ఇతర బాహ్య లక్షణాలేం కనపడదు. కొండప ఒకనోడు కుమారశ్రీ దగ్గరకు వెళ్ళి ఎప్పటికంటే ఎక్కువగా ఏడవటం మొదలుపెట్టి. కుమారశ్రీ ఆలోచించి, నువ్వు మహారాజు కొలువు సంపాదించకూడదా? నీకు పరిచయ పత్రం ఇస్తాను అన్నాడు. కొండపకు కొండెక్కినట్లయి అంతవరకు అతనికి వాతాపి వెళ్ళి వాఘీరాను చూసి రావాలని అయినా పురించల. వెంటనే అతడిప్పుడు ఆ పరిచయ పత్రిక తీసుకున్నాడు. అందులో అధ్యక్షుడు ఇతడు మా సంఘారామంలో చిత్రకారుడు, రాజమందిరం అలంకరింపగల ప్రజ్ఞ ఇతనికి ఉన్నది అని వ్రాసి చేవ్రాలు పెట్టి బోధి ద్రుమ ముద్ర వేసి, అంటే బోధి చెట్టు ముద్ర వేసి, అదే వాళ్ళ గుర్తు, కొండపకిచ్చి. కొండప వికసించిన ముఖంతో ఆ పత్రం తీసుకొని కళ్ళకద్దుకొని కుమార శ్రీనాథుడి దగ్గర సెలవు తీసుకుంటూ తొందరలో వందనమైనా చేయటం మర్చిపోయి అక్కడి నుంచి తల్లిదండ్రుల సెలవు తీసుకోవటానికి వెళ్ళాడు. తన పిల్లలకు భర్త ఎదురాడుట ఎరుగని ధారణీమై అతని కన్నీటితో దీవించి సెలవిచ్చి పంపుతూ అక్కడ వాఘీరా సహవాసం చేయవద్దని మరి ఆదేశించింది. అశోకుడు కుమారుడి ఉల్లాస వైఖరి కనిపెట్టాడు.
అతడు వాఘీరా సాహచర్యానికే రాజధానికి వెళుతున్నాడని పసికట్టాడు. ఏమైనా ఈ విధంగా తన ప్రియపుత్రుడు రాజప్రసాదాన్ని అలంకరించి ప్రసిద్ధుడవుతాడని సంతోషంతో ఆశీర్వదించి పంపాడు. ఇలా పంపుతూ అతనికి రహస్యంగా ఉత్తమ తూలికల నిర్మాణం, వర్ణములు అంటే రంగులు, వాటిని మిళితం కలపటంలో ఉండే నేర్పు సూక్ష్మాలు, రంగులు స్థిరంగా శాశ్వతంగా నిలచి ఉండటానికై చేయాల్సిన ప్రయోగ రహస్యాలు ఎన్నో ఉపదేశించారు. 14వ అధ్యాయం. పూర్వకాలంలో దక్షిణాపధాన ఇల్వరుడు, వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులుండేవారు. వారు మునీశ్వరులను అతిథులుగా పిలిచి వారిలో వాతాపి కామరూపి అయిన అవటం చేత మేషరూపాన్ని అంటే మేక రూపాన్ని అతిథులను కడుపులో ప్రవేశించి తర్వాత ఇల్వరుడు వాడిని పిలవగానే ఆ మునుల పొట్టలు చీల్చుకొని బయటికి రావటం. అప్పుడు ఆ సోదరులిద్దరూ కూడా ఆ మునులను మహర్షులు ఎవరు భోజనం పెట్టేవారు వాళ్ళని తినేటం చేశారు. ఆ సోదరుడు ఈ ఆటని తేజస్శాలి అయిన అగస్త్య మహర్షి దగ్గర కూడా సాగించ చూడగా అగస్త్యుడు మేష రూపంలో ఉన్న వాతాపిని భక్షించి త్రేయించి జీర్ణం వాతాపి జీర్ణం అనగానే వాతాపి పొట్టలోనే జీర్ణమైపోయాడు. ఎముక ముక్క కూడా ఇల్వరుడు విజృంభింపగా అతని అగస్త్య మహర్షి తన దృష్టి మాత్రంతో భస్మీభూతుణ్ణి చేశాడు. ఈ విధంగా అగస్త్యుడు దక్షిణాపదం మునీంద్ర నివాస యోగ్యం చేసిన పుణ్యక్షేత్రం వాతాపి నగరంగా వెలసి వేద మత అభిమానులకు మహారాజ వంశాలకు రాజధాని నగరమైంది. అక్కడ అగస్త్యమూర్షి ప్రతిష్ఠించిన అగస్త్యేశ్వరమూర్తి చాళుక్య ప్రభువులకు ఇష్టదైవం. ఆ మహర్షి ప్రతిష్ఠించిన వాతాపి గణపతి విద్యాప్రదాతయ్య ఇప్పటికీ భక్తుల చేత సేవలు అందుకుంటారు. అగస్త్యుడు తపస్సు చేసిన ఆశ్రమం ఇప్పటికీ గురుకులం ఒకటి శోభతో అక్కడ ఉంది. చాళుక్య వల్లభుల పూజ గౌరవాలకు పాత్రమై అది అలరారు. రాజాంతఃపురంలో ఇన్నాళ్ళు వాఘిరాకు నిమిష కాలం అలా గడిచిపోయి స్వతంత్రంగా అదుపాజ్ఞలు లేక సంఘారామంలో పెరిగిన ఆ పిల్ల రాజమందిరంలో ఒత్తిడికి తాళలేకపోయి ఉంటుందని భావించడం సహజం. అడవిలో పెరిగిన వనలత దాని పెళ్ళగించి ఉద్యానవనంలో నాటితే అది పెరగక మాడిపోవటం సామాన్యం. అది అనుభవం లేని కవుల కల్పనమే కానీ వాస్తవం కాదు. అరణ్యంలో పెరిగేటువంటి లతను తెచ్చి లీలా ఉద్యానవనంలో వేసి అనుభవం గల వనపాలకుడు పెంచితే అది ఆ వనంలో కంటే బలంగా మనోజ్ఞంగా పెరగటం అనుభవ సిద్ధం. అట్లాగే వాఘీర అంతఃపుర నియమాలతో పెరిగి మనోజ్ఞతరంగా వికసించింది. అది కాక సంఘారామంలో స్వాతంత్రం ఉండేదని అంతఃపురంలో నియమాలు ఎక్కువని భావించటం కూడా అబద్ధం, సచ్చేతరం. సంఘారామ నియమాలు వేరు, అంతఃపుర నియమాలు వేరు కావచ్చు, కానీ స్వేచ్ఛ కూడా అంతే. వాఘీరాకు సహజంగా సూక్ష్మగ్రహణ శక్తి గ్రహించి అది దృఢంగా నిలుపుకొని మరచిపోని ధారణ శక్తి ఉన్నాయి. వాటిని తోడు దాని దేహం అది స్వాధీనంలో ఉంచుకోగలదు. అలాగే అంతఃపురంలోని ఆయా పండితుల శిక్షణ వలన దానికి కొద్ది కాలంలోనే సంస్కృత ప్రాకృత భాషలలో పాండిత్యమే కాక రమ్యమైన గాథలు ప్రాకృతంలో చెప్పగల శక్తి కూడా అబ్బి. దాని గాథలు కొన్ని ఆస్థాన విద్వత్ కవుల మెప్పులు వడసి వారి జిహ్వాగ్రాల మీద నృత్యం ఆడాయి. కవిత్వంతో పాటు
సంగీతం నృత్యం దానికి అద్భుతంగా అలవడు. భగవానుడి ప్రసాదమని సంఘారామంలో కల వాఘీరా యశస్ రాజప్రసాదాలకు పాకింది. అది నామమాత్రానికే పట్టపురాణి పరివారంలో ఉంది, కానీ దానికి రాణిలాగా సమాదరం జరుగుతోంది. ఈక్వల్ స్టేటస్ మహారాణితో. సత్యాశ్రయ పులకేసి వల్లభుడ మహారాజ్ఞికి మాత్రమే కాక అంతఃపురంలో సమస్త పరిచారక బృందాన్ని, అక్కడికి వచ్చిపోయే విద్వాంసులకు, కవులకు, కళావిధులకు, మంత్రి దండనాథులకు కూడా ఆదరపాత్రమైంది వాఘీర. వాఘీరాకు వయస్సు వచ్చింది. నల్లరాణి చేతిలోని నల్ల కలువలాని దాని అందచందాలు ఒక్కసారిగా విచ్చుకొన్నాయి. దాని అవయవాలన్నీ వట్రువట్టేలై చూసిన వాళ్ళంతా దాని అందానికి ముగ్ధులవుతున్నారు. ఆ అందంలో అపూర్వత ఉంది. ఎలాంటి వాళ్ళని దాన్ని చూసినా పవిత్రమైన దేవతా భావం కనిపిస్తుంది. తాము అర్చించే దేవతా సాక్షాత్కారం కావాలని పరితపించే భక్తులు వాఘీరా ప్రత్యక్షమైతే తమ ఇష్టదేవత ఈ రూపంతోనే ఉంటుందని భావించుకొని మహాసంతృప్తి పొందేవు. మహారాజు ఒకనాడు పట్టపురాణితో దీర్ఘాలోచనం చేస్తున్న అప్పటికి శ్రీహర్షవర్ధనుడు ఉత్తర దిగ్విజయ చేసి వింధ్య పర్వతాన్ని, నర్మదా నదాన్ని దాటి దక్షిణ దేశంపై దండెత్తి రావడం, సేనాధిపతి అయిన భండితో మంతనం చేయటం అనే వార్తలు వచ్చి కొంతకాలమై పులకేసి రాజు అప్పటికే మధ్య దేశమంతా జయించి వింధ్య దాటి ఉత్తర దేశంపై దండెత్తటానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తన రాజ్యాన్ని దక్షిణమైన పల్లవరాజైన మహేంద్రవర్మ వలన ఈ సమయంలో ఎలాంటి ప్రమాదం రాకుండా అది కాపు పెట్టి ఉత్తర దేశ యాత్రా సన్నాహం చేయాల్సి వచ్చింది. అలా పులకేసి తన పట్టమహితో మంతనాలు జరుపుతుండ కార్యానంతరం అక్కడికి వాఘీరా వచ్చి వాళ్ళ ఎదుట నిలబడి అప్పుడది శిరస్సుపై పుష్ప పల్లవ కిరీటం ధరించి రత్న ఖచ్చితమైన కడియాల వంటి పెద్ద పోగులతో చెవులను అలంకరించింది. శ్రవణాలు, మెడలో వజ్రాల హారము, దాని కింద ముత్తెపు సరుల పేటగా వేసుకొని వెనక ముడేసింది. దండ చేతులను కేయూరాలతో అలంకరించి ముంజేతికి కంకణాలు తొడిగింది. నల్ల కలువ ఒకటి నిడివిగై దాని కాండం కుడి చేతిలో విలాసంగా పట్టుకొని నడుమ నుండి పైభాగం ఇంచుకకు వెనకకు వాల్చి శిరోభాగం ఓరగా ముందుకు కొద్దిగా వంచి త్రిభంగి స్ఫురించే విధంగా నిలబడి మెరపులీనే దాని చూపు అర్ధ నిమీలితాలై చేతిలో ఉన్న నల్ల కలువపై లగ్నమై ఏదో అందరి ఆంతర పదార్థాన్ని తిలకిస్తున్నట్లనిపించి దానిని చూడగానే వాళ్ళిద్దరూ ఒక్కసారిగా తాము సంఘారామంలో తూర్పు చివర అలంకృతమవుతున్న గుహారామంలో చూసిన నల్లరాణి చిత్రాకృతి జ్ఞాపకానికి సరిగ్గా ఇప్పుడు ఇలా నిలచిన వాఘీరా బొమ్మని అచ్చుగుద్దినట్లుగా చిత్రకారుడు అక్కడ చిత్రించినట్టు వాళ్ళకి పొరించి 3 ఏళ్ళు ముందుగా దీని ఇప్పటి రూపం చిత్రకారుడు భావించి ఊహించి ఉండటం ఎంత అద్భుతంగా ఉంది. వాఘీరా నిజంగా అలౌకిక వ్యక్తి, భగవానుడి ప్రసాదమే అనిపించి వారికప్పుడు విభ్రాంతి కలిగి ఆ విభ్రాంతితో పాటు వారికి నల్లరాణిని చిత్రించిన ఆ కుమార చిత్రకారుడి మోటు రూపం జ్ఞప్తికి వచ్చి అతన్ని చూడాలనేటువంటి ఉత్కంఠ రాణి, వాఘీరా నువ్వు చిత్రకళ నేర్చుతావా? వాఘీరా చిత్తం తల్లి, ప్రభు వాఘీరాకు నల్లరాణి చిత్రం చిత్రించిన కుమారుడి చిత్రకారుడి చేత చిత్రకళ నేర్పిస్తే ఎలా ఉంటుంది? నాకు సరిగా అదే అనిపించింది. వెంటనే వాడిని ఇక్కడకు పంపటానికి
సంఘారామానికి వార్త పంపుతారు. ఇలా వాడు అనుకుంటుండగానే ప్రతిహారి వచ్చి అజంతా సంఘారామం నుండి ఎవరో దేవర దర్శనార్థమై వేచి ఉన్నాడని నివేది. మహారాజు చిరునవ్వుతో ఆ కుమార చిత్రకారుడే కదు కదా, మహారాజ్ఞి సంకల్పత చూద్దామంటూ వెంటనే ప్రవేశపెట్టమని అనుజ్ఞ ఇచ్చారు. ఆ వచ్చింది నిజంగా ఆ కుమార చిత్రకారుడే. కొండప అతడు అంతఃపురాన్ని చూసి బెదరుతూ సరిగా అడుగులైనా పెట్టలేక తడబడుతూ మధ్య నిలుస్తూ ముందుకు సాగుతున్నాడు. తెరచిన పెద్ద నోరు తన వికృతాకారాన్ని మరింత వికృతం చేశాడు. అతడు తొట్టుపడుతూ మహారాజులకు రాణికి వందనం చేసి కుమార శ్రీనాథులిచ్చిన పరిచయ పత్రాన్ని అర్పించ అద్భుత ఆశ్చర్యమగ్నుడై మహారాజు కనుసన్న చేయ వాఘీర ఆ పత్రం తీసుకొని చదివి వినిపి అది కొండపను చూచిన వెంటనే గుర్తించింది. కానీ అది అంతఃపుర మర్యాదకు అలవాటు పడి ఉండటం చేత తన హృదయంలో అతని ఎడ పొంగి పొరలి వస్తున్న ఆదరాన్ని నిగ్రహించుకొని వాణ్ణి పలకరించల. తన్ను వాఘీరా గుర్తించనైనా లేదని కొండపతర్చి చిన్నపోతూ మరింత కలవరపాటుతో అక్కడే నిలబడి రాణి అంటుంది, వాఘీరా, ఈ చిత్రకారుడి దగ్గర చిత్రకళ నేర్చుకుంటావా? చిత్తం తల్లి అంది. నీ పేరేమి? కొండప. మహారాజు కొంతసేపు ఆలోచించి నిమగ్నుడై ఇలా అన్నాడు, కొండప, ఈ అంతఃపుర కుడ్యాలను అలంకరించటానికి ఇంకేమేం చెయ్యాలో చెప్పన్న. కొండప చూసి మనవి చేస్తాను మహాప్రభు అని. ఆ అంతఃపురం సర్వసంపన్నంగా చిత్రాలంకృతమై ఉంది. ఆ కారణంలో అందేమీ అలంకరించాల్సిన పని లేదని మహారాజుడి భావం. అలా మహారాజులకు మనవి చేసిన వెంటనే కొండప అంతఃపుర పత్రాల పరిశీలనకు బయలుదేరి. చిత్ర పరిశీలనలో కొండపకు తడపాటంతా పోయి ఇతరాలైన సమస్తం మరచి చిత్రాలన్నీ చూసి మహారాజు దగ్గరకు వచ్చి, మహాప్రభు, ఈ అంతఃపుర కుడ్యాలపైన పైకప్పు మీద చిత్రించిన చిత్రం అద్భుతంగా ఉంది. వాటికి నీ చేస్తాల్సినదేమీ కనిపించటం లేదని. మహారాజు చాలా సంతృష్టి పొంది చిరునవ్వుతో, మరి నీకిక్కడ పనేముంది కొండప అన్నాడు. కొండప నిశ్చలంగా ఉత్తరమిచ్చి అతనికి ఆ ప్రదేశం అంతలోనే అలవాటు పడి, అది కాక చిత్ర ప్రశంసా సందర్భంలో అతనికి తొణుకు బెణుకులు కూడా లేవు. మహాప్రభు లేకేమీ చాలా పనివని ఈ మండపం శాలలు ఆచ్ఛాదనాలు లేకుండా ఉన్నాయి. ఇక్కడ యవనికలపై చిత్రాలు వ్రాసి వేలాడదీసి ఈ అంతఃపురాన్ని మరింత యవనికలని తెరలు ఆరోహరంగా వాసయోగ్యంగా చెయ్యొచ్చన్న. సత్యాశ్రయ పులకేసి వల్లభుకి ఆ మాటలు విన్నంతనే కొండపపై అనుగ్రహం రెట్టింపయ్యింది. 15 కొండకపు ఇప్పుడు ఉద్యోగాలు 2 ఉద్యోగాలు. అవి 2 ఒకదానికొకటి అతనికి ఆనందం కలిగిస్తాయి. అంతఃపురంలో పెద్ద అవనికతో చిత్రంగా అతడిప్పుడు అలంకరించడం మొదలుపెట్టి అందులో ఒక విశిష్టత అతను ప్రదర్శించి, ఇక్కడి చిత్రాలు సంఘారామాల్లో లాగా బౌద్ధ సంప్రదాయానికి సంబంధించినవి కావు. పులకేసి వల్లభుల పితామహుడైన పులకేసి వల్లభుడు వైభవంగా వనర్చిన అశ్వమేధయాగ చిత్రాలెన్నో మనోజ్ఞంగా గోడలపై చిత్రింపబడ్డాయి. ఆదివరాహం తన దంశ్రతో భూదేవిని సముద్ర జలం నుండి ఉద్ధరించడం, త్రివిక్రమావతారం అద్భుతంగా చిత్రితమై, అన్నిటికంటే ఎక్కువ అక్కడ మహాభారత కథా ఘట్టాలు ప్రదర్శిత చిత్రాలున్నాయి. చాళుక్యులు తాము చంద్రవంశ క్షత్రియులమని చెప్పుకోవటంతో మహాభారత చిత్రాలే కాక చంద్రవంశపు రాజుల చిత్రాలు ఎన్నో
అక్కడ వారు చిత్రింప చేసి ఉన్న కచదేవయానుల సంతాప కథ, శర్మిష్ఠ యయాతుల ప్రేమ కథ, నహుషుడి శాపం, ఇలా ఎన్నెన్నో కథలు. ఇంకా అక్కడ చిత్రించాల్సి ఉన్న మహాభారత కథా దృశ్యాలకు అంతే లేదు. మహాభారత అవతరం నుండి స్వర్గారోహణ వరకు శతసహస్ర అంటే వేలాదిగా సంఖ్యాంగా చిత్రాలున్నాయి. యవనికపై చిత్రించదగిక మహాభారత కథలేం లేవు కనుక జాతక కథల అక్కడ పొత్తు కుదరదని కొండపు ముందే గ్రహించారు. తానిక్కడ ఏం రాయాలి, ఏ చిత్రాలు రాయి. కొండపకు ఒకనాటి రాత్రి ఏకాగ్రంగా చిత్రిస్తూ నిద్ర పొద్దుపోయే వరకు మేల్కొని ఉన్న అవతల నాళికులు గడిచిన గడియలు ప్రకటిస్తున్నారు. గంటలు గడియారంలో 2 గంటలు మోగుతుంది. పరధ్యానగా గంటలు లెక్క పెడుతుండగా కర్తవ్యం అప్పుడు స్మరించి రామాయణ చిత్రాలు రఘువంశ చిత్రంగా చిత్రిస్తే ఆ మహాభారత చిత్రాలు చంద్రవంశ చిత్రాలతో ఏకశృతిగా కలిసిపోతాయని అతనికి అనిపించి కాళిదాస మహాకవి కథ ప్రధానంగా అతడు అనుసరింపాలనుకున్నాడు. రఘువంశ చిత్రాలను దిలీప మహారాజు గోసేవా దీక్షతో ప్రారంభించి చివర స్త్రీలోలుడై రాజయక్ష్మ వ్యాధితో దేహం చాలించిన అగ్నివర్ణుని చిత్రాలతో పరిసమాప్తి గావించాడు. రఘువంశ చిత్రాలు ప్రారంభించింది మొదలు మహారాజులచే ఆహూతులై అనేక మంది రాజస్థాన విద్వాంసులు కవులు ఆ చిత్రాలు చూసి నూతన చిత్రకారుడి అద్భుత ప్రజ్ఞను కొనియాడటం ప్రారంభించి అలాంటి పెద్దల సాహచర్యం చేత కొత్త ఆలోచనలు వచ్చాయి. ఆయా ఘట్టాలలో అతనికి కలుగుతున్న సందేహాలు వాళ్ళని అడిగి తెలుసుకోండి. రఘువంశ చిత్రాలు పూర్తి చేసి కుమార సంభవంలోని పార్వతీ పరమేశ్వరుల చిత్రాలు హిమాలయ దృశ్యాలతో ప్రసన్న గంభీరంగా చిత్రించి ఆ తర్వాత మేఘదూతంలోని ఘట్టాలు ప్రారంభించి యక్షుడి విరహం, మేఘుని గమనం, యక్షిని నిరీక్షణ అతడు చిత్ర విచిత్రాలలో ప్రదర్శించి అందులో యక్షుని ఆకారం అన్ని రూపాల కొండప రూపమే, యక్షిని ఆకారం అన్ని రూపాల వాఘిర రూపమే. ఇక మేఘుడి చిత్ర గమనాలు అపూర్వం. ఇట్లా ఒక వంక అంతఃపురాన్ని అలంకరించటాన్ని మహాయవనికలు చిత్రిస్తూ కొండపు మరొక వంక వాఘీరాకు చిత్ర రచన నేర్పుతున్నాడు. వాఘీరా చిన్నతనం నుండి సంఘారామంలో ఎన్నో రమణీయ చిత్రాలు చూసి ఉంది. అంతఃపురంలో మరెన్నో చిత్రాలు దర్శించింది. అందుచేత దానికి పుష్కలంగా చిత్ర పరిజ్ఞానము, అందుకు తోడుగా సర్వతోముఖంగా ప్రసరింపగల ప్రజ్ఞ కూడా ఆమెకుంది. కనుక దానికి శీఘ్ర కాలంలోనే చిత్రకళలో ప్రవేశమే కాక పాండిత్యం కూడా అబ్బింది. అదే కాక కొండప వచ్చిన నాటి నుండి దానికి ఉత్సాహం ఎక్కువై వాడు తరచుగా సంఘారామంలో తాము ఆడిన ఆటలు స్మరిస్తూ కుమార శ్రీనాథుల నిరతిశయ వాత్సల్యం భక్తి గౌరవాలతో ప్రశంసిస్తోంది. అంత మాత్రాన వాఘీరా వెనకటిల కొండపతో అడవి పిల్లల అనర్గళంగా మాట్లాడుతోందని అనుకో. ఇప్పుడు వాఘీరా పట్టపురాణి చెలికత్తి, కొండప మహారాజుల సేవకు రాణి భృత్యులను చూసినట్లే వాఘీరా ఇప్పుడు కొండపను చూస్తూ మొదట అది కొండపకు కొత్తగా అనిపించి తర్వాత కష్టం అనిపించి అయినా వాఘీరా సన్నిధానంలో ఉండటం, దాన్ని చూడటం, దాంతో మాట్లాడటమే అతడు మహాభాగ్యంగా పరిగణించటం చేత దాని ప్రవర్తనలు అలవాటు పడి మహారాజ్ఞి మందిరంలో తానొక భృత్యుడనని గుర్తెరిగి ప్రవర్తించాడు. అందువల్ల అతనికి కలిగేటువంటి బాధ వాఘీరా గమనించినట్లేదు. కొండపై ఏకాంతంగా ఉండి
వాఘిరా చర్యలు తలచుకొని విశేషంగా వ్యధ చెందుతప్పుడు తన చిన్ననాటి చెల్లెలి మాటలు మాతృవాక్యాలు స్మరించి ఇది నిజంగా వ్యాఘ్రియే, ఆడపులే, దీనికి జాలెక్కడ అని అనుకునేవారు. 16. మేఘదూత చిత్రం ప్రారంభమైనప్పటి నుండి కొండపకి ఒక కొత్త బాధ కలిగింది. అది ప్రతిరోజు మధ్యాహ్న వేళ సాయం సమయంలో అగస్త్యాశ్రమంలోని గురుకుల బ్రహ్మచారి ఒకడు పట్టమహిషి అంతఃపురానికి వచ్చి రాణి ఇష్టదైవమైన పరమేశ్వరుని పూజ నిర్వర్తించి పరమేశ్వర తీర్థ ప్రసాదాలు రాణి పరిజనాలకు ఇచ్చిపోతాడు. అతడు అలా వచ్చి పూజ కావించిస్తున్నంతసేపు వాఘీరా అక్కడే ఉండి పూజ పూర్తయ్యిన తర్వాత తీర్థ ప్రసాదాలు గ్రహించగా తన వంతు వచ్చు వరకు భర్త శ్రద్ధాశక్తులతో వేచి ఉండి శ్రీ పరమేశ్వర పాద తీర్థం శిరస్సును చల్లుకొని పుచ్చుకొని ప్రసాద భక్షణం చేసేవారు. అంతేకాదు పూజా ప్రారంభానికి వ్యవధానం ఉన్న సమయంలో ఆ బ్రహ్మచారి కొండప చిత్రాలు వ్రాయుతానికి చిత్రశాలకు వచ్చి పటాలు చూస్తూ ఉండేవాడు. పటాలు చూసినప్పుడు అతడి మనసు చిత్రకారుడి నేర్పుపై కాక చిత్రించిన విషయంపై లగ్నమై ఆనందంతో వికసించే. గురుకులలో అతడు శుశ్రూష చేస్తూ తన శాఖ వేదం సాంగంగా అధ్యయనం చేసి పూర్వమీమాంసా గ్రంథాన్ని పఠిస్తున్నాడు. అతని దేహం బంగారు ఛాయ. బంగారు ఛాయ కలది. నాసిక తెల పుష్పం అంటే నువ్వు పువ్వు అలాగే తీర్చిదిద్దినడు. చెవుడు శ్రీకారాల్లా, చెక్కిళ్ళు అద్దాల్లా మెరుస్తాయి. కళ్ళు పద్మపత్రాల్లా విశాలం. పాలతలం అష్టమీ చంద్ర రేఖలాగా ఉంది. సంస్కరింపని అతడి శిరోజాలు జడలు తేలి ముడిబడి బ్రహ్మ తేజస్సుతో మిసమిసలాడు అతని దేహకాంతిపై కిరీటంలాగా కనపడు. అతని భుజంలో యజ్ఞోపవీత, నడుమున కట్టిన ముంచెగట్టితో మెలిపెట్టిన మేఖల, చేతలో ఉండే పలాసదండం అతనికి ఒక వింత అందాన్ని చేకూరుస్తుంది. అతడి ఆకారం మనస్సులో ఉంచుకొనియే కొండప రామాయణంలో ఋష్యశృంగుడి చిత్రాన్ని లిఖించారు. ఆ బ్రహ్మచారి అచ్చగా ఋష్యశృంగుడిలా కనిపించాడు. అతడు అంతఃపురానికి ఇప్పుడు పూజాకాలానికి ఎక్కువగా ముందుగా వచ్చి ఎక్కువ కాలం చిత్రశాలలో చిత్రాలు చూస్తూ తత్తత్ కథాభాగాలలో మనస్సు లీనం చేస్తాడు. ఆ చిత్రాలు అతన్ని బాగా ఆకర్షించేవని బ్రహ్మచారి. ఆ బ్రహ్మచారి కనపడినంతనే వాగీరా ముఖం ఆనందంతో వికసించేది. అది అతని ఎడ భక్తి శ్రద్ధలు ప్రదర్శిస్తూ చిత్రశాలకు అతన్ని అనుగమించి అంటే వెంట వెళ్ళి అక్కడి నూతన చిత్రాలు చూపుతూ విశేషాలు వివరిస్తూ పూజకు సిద్ధమైందని సూచించే ఘంటారావం విని అతడు బయలుదేరగా వాఘీరా వాడితో పూజా మందిరానికి వెళ్ళు. అతడు పూజ పూర్తి చేసి వెళ్ళాక కానీ వాఘీరా కొండపకు కనిపించదు. బ్రహ్మచారి కనుతాటైన తరువాత వాఘీరా ఉత్సాహం తగ్గిపో. రోజులు గడిచిన కొద్దీ ఇప్పుడు బ్రహ్మచారి వెళ్ళిపోగానే వాఘీరా కుప్ప కూలిపోయినట్లు ఉందని కొండప గమనించాడు. మొదట వాఘీరా మోహాన్ని కొండప పరిహాసం చేసేవాడు. అతడు ఋష్యశృంగని వంటి వాడని అది చిరునవ్వు నవ్వుతూ ఉండేది. అలా కొన్ని రోజులు గడవగా కొండప పరిహాసం ఎక్కువ అవుతోంది. వాఘీరాకు అతని పరిహాసం చిరాకు పుట్టింది. కొంతకాలానికి బ్రహ్మచారి వెళ్ళిపోయిన వేళ కొండప కనపడితే దాని కళ్ళలో క్రూరమైన వ్యాఘ్రి చూపులు కనపడి వికారాకారంకాల తాను కనపడినంతనే వాఘీరాకు అసహ్యం కలుగుతోందని కొండపకు అర్థమై అది చిత్రరచన నేర్చుకోవటం కానీ చిత్ర రచనలో తనకు సహాయం చెయ్యటం కానీ
చిత్రశాలకు రావటమే అరుదైపోయి బ్రహ్మచారి అక్కడికి వచ్చినప్పుడు మాత్రం అది తప్పక రావటం కొండప గుర్తించారు. కొండపకు అంతరంగంలో ఇది మహాసంక్షోభాన్ని కలిగిస్తుంది. చిత్రకారుడు తన హృదయ ఆవేదనను ఎలా వ్యక్తం చెయ్యగలడు? సరిగ్గా కొండప అట్లాగే అది వెళ్ళగప్ప. ఇప్పుడు అతని మేఘదూతంలోని ఘట్టాలు చిత్రిస్తుంది. ఆ చిత్రాలు బ్రహ్మచారి చూస్తూ వెనకటిలాగా తన్వయత్వం పొంద జాలితో కూడిన విషాద రేఖలు ముఖంలో వెలాడుతున్నాయి. అది గమనించిన కొద్దీ కొండపకు అతనిపై రోషం ద్వేషం పెరిగాయి. నా వాఘిరాను తన ప్రేమ వాగురలు పట్టుకొని ఈడ్చుకొని పోతున్న ఈ బ్రహ్మచారి బురువుడి ప్రేమ చిత్రాలంటే ఇంత ఈసరింప! ఏ నటన, ఎంత దొంగ! ఈ విధంగా బ్రహ్మచారిని కొండపు మనస్సులో తిట్టుకునేవాడు. ఒకనాటి మధ్యాహ్న సమయంలో పూజకు వ్యవధానం ఉన్నందున బ్రహ్మచారి చిత్రశాలకు వచ్చి అతని వెంటనే వాఘీరా వచ్చి బ్రహ్మచారి రఘువంశ చిత్రాల్లో చివర ఉన్న అగ్నివర్ణుడి చిత్రాలు ముందు నిలబడ్డాడు. అగ్నివర్ణుడు తన రాజ్యభారమంతా మంత్రులపై పెట్టి విషయలోరుడై లీలోధ్యానాదులతో సంగీత నాట్య కళాది గోష్ఠులలో విహరించడం ఆలా విధాలైన చిత్రతమై రాజదర్శనం కావాలని కాంక్షించిన ప్రజానీకానికి అతడు సౌభం పై గవాక్షం నుండి తన పాద అంగుష్టాన్ని బొటన వేలు మాత్రమే దర్శనానికి చూపించేవాడు. ఆ రాజు అగ్నివర్ణుడనే రాజు. వాడు రఘువంశం రాజ గుర్తుపెట్టుకో. అలాగే రాజదర్శనం కావాలని కోరితే ప్రజానీకానికి సౌధం గవాక్షం నుండి తన పాద అంగుష్టాన్ని బొటన వేలు మాత్రం చూపాడు. ఆ చిత్రాలన్నీ ఉజ్వలమైన వర్ణాలతో మహావైభవంగా చిత్రించాడు కొండ. చివరకు ఆ అగ్నివర్ణుడే చిక్కి శల్యమై పారిపోయి క్షయవ్యాధితో బాధపడుతూ అతనిలాగానే ఎండి మ్రోడైన సహకార చెట్టు అవసాన దశలో ఉన్నట్టు చిత్రించారు. బ్రహ్మచారి ఆ చిత్రాన్ని చూసి నిర్వేదం పొంది అక్కడి నుండి సరాసరి మేఘదూత చిత్రాలున్న దగ్గరకు వచ్చి అతిశయించిన జాలితో వాటిని చూశారు. ఇంతసేపు వాఘిర ఆ బ్రహ్మచారి వెంట ఛాయలాగా అంటే ఉంది. అవతల మత్తమహిషి పూజామందిరం నుండి పూజా వేళ అయిందని ఘంటారావం వినవచ్చింది. బ్రహ్మచారి పూజకై బయలుదేరుతుంటే వాఘిర అతని కంటే ముందుగా దారి తీస్తూ ఇంతవరకు కొండప తన చూపుల వాఘిరాను అనుసరిస్తూ అది తన వంకనైనా చూడక ఆ బ్రహ్మచారిని అనుగమించడం చూస్తున్న కొలది అతనికి మాత్సర్యంతో అంటే అసూయతో కూడిన క్రోధం పెరిగింది. చివరకు వాఘీర బ్రహ్మచారితో వెళ్ళిపోతుండగా భరించలేక వాఘీరా ఒకసారిట్రా అనిపించి త్వరగా పూజకు పోవాలి అంటూ వాఘీర అతని పిలుపు లక్ష్యం చేయక వెరువు తిరిగి అయినా చూడక బ్రహ్మచారితో వెళ్ళిపోయి తన వాఘీరాను ఆ బ్రహ్మచారి తనకు కాకుండా ఎత్తుకొని పోతున్నాడని కొండప కనిపించి వాఘీరా వెళ్ళిపోవటం చూసిన కొండప దేహమంతా ఒక వికారం ఏర్పడి కడుపులో నుండి ఏదో తెమిల్చుకొని వస్తున్నట్టనిపి కళ్ళు పొడుచుకొని వస్తున్నట్టనిపి అతడు చెప్పలేని ఆరాటంతో కుమిలిపోయి ఆ మధ్యాహ్న వేళ కొంత తడవు అలా క్షోభపడి పడి కొండప చివాలున లేచి కుంచె రంగులు పట్టుకొని యక్షుడికై విరహ వేదన పడుతూ ప్రేమతో నిరీక్షిస్తున్న మేఘదూతను యక్షిని చిత్రాలు ఆ యక్షిని ఎత్తుకొని పోవటానికై వెనుకగా పొంచి ఉన్న బ్రహ్మరాక్షస రూపాన్ని ఒకటి వెంటనే కొండప చిత్రించడం ప్రారంభించి కొండప హృదయంలోని ఆవేగం కొరకు ఆ చిత్రాన్ని త్వరగా పూర్తి చేశారు.
సరిగ్గా అందులో గురుకుల బ్రహ్మచారి ఆకారమే చిత్రించారు. ఆ బ్రహ్మచారి ముఖంలోని సౌమ్యత కానీ, ముగ్ధత కానీ, పూర్ణత కానీ ఆ చిత్రంలో ఎక్కడా రాల. ఆ బ్రహ్మచారి ముఖం రేఖలు ఇంచుక కొద్దిగా మలచటానికి వికృతాకారం చేశారు. అతని జడలు వానపాముల్లాగా వేశారు. అతని యజ్ఞోపవీతం మేఖలా బుసలు కొడుతున్న నాగుపాముల్లాగా. కొనవంకర తిరిగిన అతని కోల ముక్కు చివర మరింత సూక్ష్మంగా క్షుద్ర పక్షులను చీల్చి చెండాడు డేగ ముక్కులాగా వేశారు. సంస్కారం చెయ్యక పెరిగి ఉండే బ్రహ్మచారి చేతుల కాళ్ళ గోల్డ్ డేగ గోళ్ళల కొనలు తేలి వాడిగా ఉన్నట్లు చిత్రించారు. అతడు చేత ధరించు బ్రహ్మదండం కాలదండల్లా భయంకరంగా మారి దేహఛాయ పొగవారినట్లు చేయటంలో బ్రహ్మచారి రూపాన్ని బ్రహ్మరక్షసు ఆకారం ఆవహించింది. బ్రహ్మచారి రూపంలో బ్రహ్మరాక్షసుడు. అది సాయంకాల పూజకు బ్రహ్మచారి వచ్చే వేళ అవుతోంది. కడుపులో కుములుతున్న కోపంతో కసి తీర్చుకొన్నానని చిత్రమైన తృప్తితో బ్రహ్మచారి రాకపై కొండప ఆనాడు నిరీక్షించారు. బ్రహ్మచారికి ఆ చిత్రం చూపి అతన్ని ఒప్పించాలని అతడి ఆలు. ఎన్నడూ లేని బ్రహ్మచారి రావాలి అని అతనికి ఉత్కంఠ కూడా కలిగి. బ్రహ్మచారి ఎంతకి రాకపోవడంతో వాళ్ళ మనస్సంతా గజిబిజిగా. ఆయన సాయంకాలం పూజకే అసలు బ్రహ్మచారి రాల. తీరని కోపంతో ఆ రాత్రంతా కొండప తన కసి తీర్చుకునే ఉపాయం ఆలోచిస్తూ గడిపి. కసి ఎవరి మీద? బ్రహ్మచారి. అది తీర్చుకోవడం ఎట్లా? ఆ బ్రహ్మచారి వచ్చే పోయే దారిలో రహస్యంగా కాచి అతని పట్టుకొని కొట్టాలని ఆలోచనకు అతను తట్టనేలా. అతని కోపమంతా బ్రహ్మరక్షసు బొమ్మ మీదే లగ్నమై ఉంది. నిజ రూపంలో ఎదుట సంచరిస్తున్న బ్రహ్మచారి రూపం కంటే తాను చిత్రించిన బ్రహ్మరక్షో రూపమే అతని నిజ రూపంగా ఆ కుమార చిత్రకారుడికి భాషించింది. కనుక తన కసి అంతా బొమ్మ మీదనే తీర్చుకోవాలని అతడి ఆలు. ఆ రూపం మరింత క్రూర భయంకరంగా వికృతంగా ప్రదర్శించడం ఎట్లా? ద్వేషం అతని ఊహలకు పదును కలిగి ఆ రాత్రంతా అలా ఆలోచన తోడనే వెళ్ళబుచ్చి మర్నాడు ఉదయమే చిత్రశాలకు వెళ్ళి బ్రహ్మరాక్షస రూపాన్ని తన తూలికతో కొన్ని మార్పులు చేశారు. వడలిపై ఉన్న సూక్ష్మ రోమాలు తేలు కొండలాగా రూపొందించి అందులో కొన్ని గుత్తులుగా చిత్రించారు. బ్రహ్మచారి రొమ్ముపై పెద్ద కణితి ఒకటి అసహ్యంగా చిత్రించారు. దానితో కొండప తన హృదయ భారమంత బ్రహ్మచారి హృదయంపై పెట్టినట్లు భావించి తృప్తి చెందారు. గత సాయంకాలం కంటే ఎక్కువ ఉత్కంఠతో బ్రహ్మచారి రాకకై కుమార చిత్రకారుడు ఈ ఉదయం నిరీక్షించారు. అతనికి మళ్ళీ ఆశాభంగం రాలా. బ్రహ్మచారి పూజకు రాల. ఇలా కొండప వారం రోజుల పాటు బ్రహ్మరక్షసు బొమ్మ అంతకంతా ఎక్కువ వికృత భయంకరం చేస్తూ బ్రహ్మచారి రాకకై ఎక్కువ అవుతున్న ఆవేగంతో నిరీక్షిస్తారు. పాపం అతనికి ఆ సంతృష్టి చేకూరనేలే. ఆ వారం రోజులు బ్రహ్మచారి పూజకే రాలి. అన్ని రోజులు వాఘీరా కూడా చిత్రశాలకు విస్మయ పరవశులై కొండప కారణమేమని విచారించగా బ్రహ్మచారి గురుకులంలో జ్వరంతో బాధపడుతున్నాడని తెలిసి ఆ బ్రహ్మచారికి దేహమంతా తాపంతో మండుతున్నట్లుగా, శిరస్సంతా నిరంతరం ఏదో పాకులాడుతున్నట్లుగా గులగులలాడుతారు. అతని యజ్ఞోపవీతం ఉన్నంత మేర పాము పాకుతున్నట్లు అనిపించి నడువులో కట్టిన మేకల జర్రిపోతూ బిట్ట బిగినట్లుగా ఉంది. రోమకూపాలు అన్ని చోట్ల తేళ్లు కుట్టునట్లుగా బాధగా. పక్కన ఉండే దండం కాలదండంలా తను లాగటం
మెలికలు తిరుగుతూ మీదికి వస్తున్నట్లు భయం ఆవహింపచేస్తున్న అన్ని బాధల కంటే గుండెలో బాధ ఎక్కువ. తన గుండెపై ఏదో పెద్ద కొండ పెట్టినట్టు బరువుగా ఉన్నది. అతడు నిరంతరం తోటి బ్రహ్మచారులు ఉపచారం చేస్తున్న, గురుకుల వైద్యాలు అతని చికిత్స చేస్తున్న ఎప్పటికప్పుడు లొంగకుండా పెరుగుతాయి. వైద్యుడు నిర్ధారణ చేసి ఎన్ని రోజులకు కులపతి యజ్ఞ దీక్షతో ఉన్నందు ఆ బ్రహ్మచారికి దురదృష్టవశంగా గురు దర్శనం కాదు. వారం రోజుల తర్వాత తన యజ్ఞదీక్ష పరిసమాప్త కావించుకొని కులపతి అవబృధ స్నానం చేసి విద్యాధి స్వస్థుడై ఉన్నాడని తెలిసిన వెంటనే అతన్ని చూడటానికి వచ్చి చూడగా కులపతికి బ్రహ్మచారి రూపం కాక అతన్ని ఆవరించిన బ్రహ్మరాక్షసి రూపమే కనబడి, కులపతి తత్తరపాటుతో ఆయుష్మాన్, నిన్ను తీవ్రంగా ద్వేషించేవారెవరున్నారు నాయన అన్నారు. శ్రీ గురు దర్శనమైన క్షణం నుండి బ్రహ్మచారికి తాపం ఇంచుక ఉపశమించి వడలిపై తేళ్ళు పాములు ప్రాకులాడడం తగ్గింది. హృదయ భారం తగ్గింది. అతడు లేచి గురువు పదాభివందనం ఆచరిస్తూ, గురుదేవ, నన్ను ద్వేషించేవారెవరుంటారు, నాకేం తెలియదండి అని కులపతిని అతని పడుకోమని ఆజ్ఞాపించి తన అమృతహస్తం అతని శిరస్సు మీద ఉంచి అతన్ని తన కరుణా అమృత దృష్టితో ప్లావితుని చేస్తూ అర్ధఘటికా మాత్రం ధ్యానమగ్నుడై ఉంది. అప్పటికి బ్రహ్మచారిని ఆవరించిన రక్షోరూపం అతన్ని వదలి అతని తన ఎదుట దీనంగా నిలిచి ఉన్నట్లు భాషింపగా, కులపతి, నువ్వు వచ్చిన తోటికి పో, నిన్ను సృష్టించిన వాణ్ణి బాధింపగు సుమా, నీకు 10 ఏళ్లకు విముక్తి కాగలదని దాన్ని శాసించి పంపివేశాడు. కులపతి అంత తన హస్తం బ్రహ్మచారి శిరస్సుపై నుండి తీసి, నాయన, నీకిక స్వస్థత కలుగుతుంది, నువ్వు ఈనాడు కావాల్సినంత ఆవు పాలు తాగు, మా అనుజ్ఞ లేనిది మళ్ళా రాజమందిరానికి వెళ్ళకు అని విధించి తన పర్ణశాలకు వెళ్ళి ఆ తర్వాత కొలది సేపటికే బ్రహ్మచారి ఆకలి దహించుకొని పోతోందని గోల చేయగా ఆవు పాలిచ్చి అతడు ఆ రాత్రి లోపల అంతా ఆవు పాలు తాగటం చూసిన వాళ్ళందరికీ విభ్రాంతి కలిగింది. ఆ 3 రోజుల్లో ఆ బ్రహ్మచారి స్వస్థుడై గురుకులలో నడవటం మొదలుపెట్టి వారం రోజులకు యథాప్రకారం అతడు మీమాంస అధ్యయనం ప్రారంభించాడు. 18వ అధ్యాయం రేపు తెలుసుకుందాం.